ఈ నెల 18వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం నందు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణం విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18 ఆదివారం ఉదయం 9 గంటలకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు విహెచ్పి నంద్యాల నగర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ప్రముఖ దంత వైద్యులు విజయలక్ష్మి ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెంకట సుబ్బయ్య, సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడిని. 18/1/2026 సంవత్సరం అంటే ఆదివారం రోజున విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళకు సరైన చికిత్సనివ్వడం, అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్, దాని ద్వారా జ్ఞానదంతాలను కాపాడట, ఫిక్స్డ్ పళ్ళను కట్టడము మొదలైన చికిత్సలన్నింటినీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్కు నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని తమ యొక్క వ్యాధులను నివారణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి నెల ఒక విభాగానికి సంబంధించిన చికిత్సా విభాగాలు ఉచిత చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిని పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. పూర్వము దంత సమస్యలు అంటే చాలా కష్టాలు ఉండేటువంటివి. అంటే లవంగాలు, మిరియాలు, శుంఠి, ఇతరత్ర పొగాకు, వాటి ద్వారా కూడా పంటి నొప్పులతో బాధపడినటువంటి సందర్భాలు ఎంతోమంది అనుభవించారు పాత తరం. కానీ నేటి ఆధునిక కాలంలో అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఆధునిక చికిత్సల ద్వారా అధిగమించి ఏ వయసు వారైనా కానీ కూడా ఏవైనా తినగలిగేటువంటి సౌకర్యాలను కల్పించినటువంటి భాగ్యము దంత వైద్యం ద్వారా మనకు అందించబడుతున్నది. కనుక ఇంతటి విశిష్టమైనటువంటి ఈ వైద్యాన్ని, అంటే పళ్ళు అనేటువంటిది ఉన్నప్పుడు ప్రతి ఆహారాన్ని నమిలి మింగటము ఎంత అవసరమో ఆ నమిలి మింగటానికి కావాల్సినటువంటి ఆ దంత సౌకర్యం కూడా అంతే అవసరము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి చికిత్సా విధానంలో వచ్చినటువంటి వారు ఏదైనా అదనపు సమస్యలు ఇక్కడ పరిష్కారం కాకపోతే కూడా వాళ్ళ క్లినిక్కి వెళితే కొంత రాయితీలతో కూడినటువంటి వైద్యాన్ని కూడా వారు చికిత్స ద్వారా అందిస్తారు. ఆ వెసులుబాటును కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఆదివారము ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది కనుక అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.